వెల్కమ్ టు లీడర్ టీవీ. గద్దర్ గారి మూడవ సంస్కరణ సభలో భాగంగా ఈరోజు రవీంద్ర భారతి వద్ద ఉన్నాము. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ప్రజా గాయకులు సుక్కారాం నరసన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అతను ఎన్నో ఉద్యమాలలో పాల్గొని గద్దర్తో సైతం చాలా మంచి పాటలు పాడి ప్రభుత్వాలపైకి ఒక వినిపించే గొంతుకగా మరి ముందుకు పోయిన సందర్భం చాలా రోజుల నుంచి ఉంది. కాబట్టి అయితే అతని యొక్క పరిచయాలతో అతన్ని స్మరించుకుంటూ మరి ఒకసారి అన్న మాటల్లో తెలుసుకుందాం. మరి ఈ సభ అనేది ఇక్కడ ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది, మరి ఈ సభ ద్వారా మరి రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్ళబోతుంది అనేది ఒకసారి అన్న మాటలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అంటే ఈ సభ ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అది ఇక్కడనే పెట్టాలి. అది మన గడ్డ, తెలంగాణ గడ్డ, మన గడ్డ. ఈ గడ్డ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, ద సేమ్ టైం నక్సలైట్ ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం, పీపుల్ స్టార్ ఉద్యమం, ఇట్లా అనేక ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన వ్యక్తి గద్దర్. ఎందుకు అంటే ఈ తెలంగాణకు, ఈ అస్తిత్వానికి ఈ అంటే పాట అనేటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహమే రవీంద్ర భారతిలో పెట్టినప్పుడు ఈ తెలంగాణ గడ్డ కోసం ఫైట్ చేసినటువంటి గద్దర్ సభ ఇక్కడ పెట్టకపోతే ఎక్కడ పెడతాం? పెట్టలేదు. ఎక్కడ కూడా పెట్టకూడదు, ఇక్కడనే పెట్టాలి కదా. కాబట్టి బయట పెట్టే అవకాశం వస్తే సంతోషమే, వేరే రాష్ట్రాల్లో పెట్టే అవకాశం వస్తే సంతోషమే. కానీ ఇక్కడ పెట్టడం అనేది ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి వేదికగా రవీంద్ర భారతిని మనం చూసుకుంటాం. కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నక్సలిజం నుంచి మొదలు పెడితే ప్రజా చైతన్యం వైపు వచ్చినటువంటి గద్దర్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం, 3 సంవత్సరాల యొక్క స్మారక శోభను మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మరి మీ మాటల్లో గద్దర్ గారి నుంచి యాదిలో మనం చెప్పగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో, గతంలో చేసిపోయినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వాల పనితీరును నిత్యం ప్రజలకు కళ్ళగట్టినట్టుగా చూపించినటువంటి కామ్రేడ్ గద్దర్ అన్న లేకపోవడం అనేది తెలంగాణకు అత్యంత లోటు. ఎందుకనంటే గద్దర్ అన్న లాంటి బతుకుంటే నాలాంటి వాళ్ళకి శ్రమ, నాలాంటి వాళ్ళకి ప్రాణహాని, నాలాంటి వాళ్ళకి ప్రమాదం ఉండకపోయేది. ఎందుకనంటే ఆయనే రాసిపోడు కదా, ఆయనే రాసిపోడు. గతంలో ఆయన రాసిండు, అరే కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, అరే దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, శాంతి చర్చల పేరా సంపుక తింటిరి మమ్ముల, అరే కాంగ్రెసోడో. ఆయన ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజల భాషలో ప్రజల నేపథ్యాన్ని, ప్రజలకు కావలసినటువంటి భావాన్ని మాత్రమే వ్యక్తపరిచిండు ఆయన. బట్టి ఆయనను మనం ఇంత అంత అని చెప్పలేం భయ్య. పాట అంటేనే ఆయన విప్లవం అనేది ఒక భాగం అయితే ఆ విప్లవానికి జీవం పోసింది పాట. ఆ పాట గద్దర్ అన్న నోట్లో ఉన్నది. ఆ పాట నుంచి మేమంతా పుట్టుకొచ్చాం. ఇప్పుడు ఎందుకనంటే ముందు తరాల వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా వచ్చే తరాల మీద పడుతుంది. రేపు నా ప్రభావం ఇంకోరి మీద పడుతుంది. ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. అదేంటి మ్యాగ్నెట్ లాంటిది, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, ఎవరి మీదకి వెళ్ళిపోతుంటుంది. అట్లా ప్రజల కోసం పుట్టుకొచ్చిన సుఖరాం నడిసే అన్న. మరి గద్దర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు ఏర్పడిన తర్వాత గద్దర్ గారిని అవమానించే సందర్భాలు మనం ఎన్నో చూసినాం. మరి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వారికి ఇలాంటి మంచి ఒక సంస్థిత స్థానాన్ని ఏర్పరిచారు. మరి దానిపైన మీరేమన్నా? అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థిత స్థానాన్ని ఏర్పాటు చేసిరు అనుకోవడం తప్పు. ఎందుకు తప్పు అని అంటే గద్దర్ అన్న చనిపోయినటువంటి మొదటి సభలోనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సీఎం అయినటువంటి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినంటే నక్లెస్ రోడ్ దగ్గర అదేంది స్మృతివనం నిర్మాణం చేస్తామని చెప్పి కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది మాట ఇచ్చారు. ఎందుకు గద్దర్ అన్న స్మృతివనం కడుతుందుకే డబ్బులు లేవా ప్రభుత్వాల దగ్గర? కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు కదా. అభివృద్ధి విషయాన్ని పక్కన పెడితే అప్పుల తెలంగాణగా తీర్చిదిద్దుతూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంది? నేను అందుకే చెప్తున్నా, ఒకవేళ గద్దర్ అన్న బతుకుంటే తూట ఇటు తిరిగేది అని చెప్తున్నా. అందుకే గద్దర్ అన్న బతుకుంటే తూట ఇటు మళ్ళీది. ఎందుకంటే ఒక నియంత కేసీఆర్ని గద్దదించడం కోసం ఆయన తీరులో అంటే ఆయన ఏమనుకున్నాడో ఆ టైంలో కాంగ్రెస్కు దగ్గర కావడం ఇంకేమైనా ఏదైనా జరుగుండొచ్చు. ఒకవేళ ఆయన బతుకుంటే కూడా ఎందుకు ఇది అసలు అభివృద్ధి తెలంగాణ, అప్పుల తెలంగాణ, అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, తెలంగాణ యొక్క అస్తిత్వం ఏంది, తెలంగాణ యొక్క ఆత్మగౌరవం ఏంది, 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి వాళ్ళ బలిదానాల ఫలితం ఈ అగ్రవర్ణాలు పాలించడమేనా అని ఆయన ప్రశ్నించేటోడే కదా. చివరిగా లీడర్ టీవీ ప్రేక్షకులకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ నోట ఒకసారి నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే మీ లీడర్ టీవీ ఛానల్ నుంచి ఒక మాట అయితే చెప్పగలుగుతా. ప్రజల కోసం ప్రజల మధ్యన ప్రాణం కూడా లెక్క చేయకుండా సావు వస్తుందని తెలిసి కూడా సాహిత్యాన్ని పట్టుకొని గొంతులు పట్టుకొని ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని కాపాడుకున్నటువంటి బాధ్యత క్లియర్గా ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే ఆనాడు గద్దర్ అన్నను కాపాడుకున్నారు కాబట్టి, కానీ ఎన్నులో తూట ఉన్నా కూడా అంత వయసు దాకా బతికిండు ఆయన, అంతే కదా. ఎందుకంటే తూట దిగిన తర్వాత ఎవడు బతకడు, కానీ ఆయన బతికిండు. ఈ తెలంగాణ అనేటువంటి అస్తిత్వం అయితే అంటే తూటాలను కూడా కడుపులో దాచుకొని దానికి 25-30 ఏళ్ళు వచ్చేదాకా సాధిండు, తూటను కూడా కడుపులో దాచుకుని. కాబట్టి ఆయన గురించి మనం ఎంత పాడినా తక్కువే. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా పాడాలి కాబట్టి చెప్తున్నా. అన్నలేలే రాని అడివమ్మ అలిగింది గద్దరన్నా,
ఆకాశమంచున నింగి తారావై పాటలు రాసుక రా గద్దరన్న. గద్దరన్న ఉంటే అడవిలో ఉన్నటువంటి అన్నలకు ఆయన ఒక ధీమా, ఆయన ఏమంటారు జీవిగంజి అని చెప్పాలి ఒక రకంగా. ఆ జీవిగంజి లేకుండా పోయి అడవి అలమటించేటువంటి పరిస్థితి ఉన్నది. తొందరలో ఈ పాట బయటికి తీసుకొస్తా అన్న.